మోటివేషన్కి వీడియోస్ చేస్తా కానీ ఫస్ట్ టైం ఇది డిమోటివేట్ చేసే వాళ్ళ కోసం కూడా చెప్పాలనిపించింది. ఎందుకంటే నేను అది సఫర్ అయినా కాబట్టి. చాలామంది పీసీఓడి, థైరాయిడ్, విపరీతమైన పెయిన్స్, డెఫిషియన్సీస్, వైటమిన్ డెఫిషియన్సీస్, విల్ పవర్ లేకపోవడం, వీటన్నిటితోటి ఇట్లా కాదురా, మన బాడీకి ఒక ప్రాపర్ ఫుడ్ అనేది ఉండాలి కదా, ఎక్సర్సైజ్ అనేది మనం యాక్టివ్గా లేం కదా, నిద్ర కూడా లేదు కదా, ఇవన్నీ సెటరేట్ చేసుకొని మనం హెల్తీగా ఉంటే ఇదంతా ఉండదు కదా అని చేసుకుంటూ ఉంటారు. నువ్వు వాళ్ళ దగ్గరికి పోయేసి డిమోటివేట్ చేస్తుంటావు. వాళ్ళు చేసేది కరెక్ట్. ఒక రకంగా మంచి ఫుడ్ తింటున్నారు, మితంగా తింటున్నారు, వాళ్ళు చేసేది కరెక్ట్. నీకు ఇష్టం వచ్చింది ఫుడ్ తింటావు, ఏది పడితే అది చేస్తావు, ఎట్లా పడితే అట్లా ఉంటావు. నీ హెల్త్ సపోర్ట్ చేస్తుంది, మేబీ నీ జీన్స్ వల్లనో, నీ శరీర తీరే అట్లా ఉండడం, మంచిగా ఉండడం వల్లనో, లేదు అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఏదో నీకైతే సపోర్టివ్గా ఉంది, నీకే పెయిన్ లేదు. కానీ ఆల్రెడీ పెయిన్ ఉన్న వాళ్ళు ఇట్లా ఉండకూడదు, నేను ఇట్లా ఉండకూడదు అని అన్ని కష్టంతో చేస్తున్నారు. నువ్వు పోయి వాళ్ళ దగ్గరే పోయి ఉన్నది కొద్దిగా టైం, మన ఇష్టం వచ్చింది తినాలి, ఇష్టం వచ్చింది చేయాలి. నువ్వు ఆ పెయిన్ నువ్వు తీసుకోగా. నాకు చిన్నప్పటి నుంచి చాలా సెన్సిటివ్ ఉన్న హెల్త్, అందువల్ల నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఫుడ్ విషయంలో. తెలుసో తెలియకో లాస్ట్ మంత్ ఒక మ్యాంగో తినాల్సి వచ్చింది. దానికి ఎట్లా పడితే అట్లా పండించేసినారు, ఏదో మందేసి విపరీతంగా గ్యాస్ ఫామ్ అయిపోయింది. లాస్ట్ 1 వీక్ నాకు స్పైన్ ఇలా స్ట్రైట్గా రాలే, అంత కష్టమైపోయింది. ఇష్టం వచ్చింది తినేస్తే ఆ పెయిన్ ఎవరు తీసుకుంటారు? నేను 1 వీకే సఫర్ అయినా. అలాగ రోజు మొత్తం సఫర్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎందుకు డిమోటివేట్ చేస్తున్నావు నువ్వు?